సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 27వ వచనం నుంచి. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పవనిచుచున్నావు. అన్యజనులకు నీవు బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజలతో సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి తిని. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన నామం వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా నిలబడిన వాడు నిష్ప్రయోజకుడు, నాయన జ్ఞానం లేనివాడు. నీవు నిలబెట్టుకున్నావు. మనుషుల్ని మరుగు చేసి నీ జ్ఞానంతో నీ ఆత్మతో నింపి చేరివచ్చిన ప్రజలతోనూ ఆయా ప్రాంతాల్లో నుంచి వాక్యం వింటున్న ప్రజలతోనూ మీరు మాట్లాడండి. యూట్యూబ్లో లైవ్లో వింటున్న బిడ్డలతోనూ మాట్లాడి వారికి తండ్రి నాయన రావాల్సిన దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది యేసుక్రీస్తు పిల్లవాడు ఆయన బాలుడై ఉండటంలో దేవాలయంలో తీసుకున్నప్పుడు సిమియోను ఆ బిడ్డను ఎత్తుకొని మాట్లాడుతున్న మాటలు సందర్భం ఇది 2వ అధ్యాయంలోని సంగతిలో. అయితే ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. వచ్చిన 32లో నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు నువ్వు ఎట్లా ఉన్నాడు? ఆయన మహిమగా ఉన్నాడు. రెండోది, దానికంటే ముందు అన్యజనులకు నీవు బయలుపరచుటకు వెలుగుగానున్నావు. రెండోది, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమ, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. 3 విషయాలు మనం గమనించాలి. ఇక్కడ సిమియోను మాట్లాడుతున్న మాటలు, ఆయన అన్యజనులకేమో ఎలా ఉన్నాడట? వెలుగుగా ఉన్నాడు. రెండోది, ఇశ్రాయేలుకు మహిమగాను, ఆ తర్వాత అన్యజనులకు, ఆ సకల జనులైన వారికి కదా, నీవు సకల జనుల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ, సిద్ధపరిచిన. ఈరోజు వాక్య ధ్యానంగా మీకు ఒక 7 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. వాక్య ధ్యానం ఏంటంటే, మనం ఎవరిమి? మనము అన్ని జనులు అంటానికి లేదు, లేకపోతే ఇశ్రాయేల్ అంటానికి కూడా లేదు, కానీ మనం సకల జనుల్లో ఒకళ్ళు అనుకోవడమే కదా. అందరిలో ఒకళ్ళం మనం. కాబట్టి మన కొరకు కూడా ఆయన ఏం చేశాడు? ఆయన సిద్ధపరిచాడు. మీ ముందు క్లుప్తంగా ఉంచి నేను ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. రండి, లూకాసు వార్తలోనే 14వ అధ్యాయంలో, లూకాసు వార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుందాం. చదవండి. ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచెను. విందు కాలమందు అప్పుడు విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది దండని పిలువబడిన వారితో చెప్తా ఉన్నారు. ప్రభువేమో రాజు ఏం సిద్ధం చేశాడు? అక్కడ విందు 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 సిద్ధం చేశాడు. మనం ఓ పాట పాడుతాం కదా. ఈ పాట మరి వాస్తవంగా వాక్యానుసారమైన పాటే చాలా బాగుంటుంది. అందరూ కూడా పాడుతూ ఉంటారు. పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. పెండ్లి విందుకు రాజు పిలువగా. కథ హుషారుగా పాడండి. హుషారు కూడా పోతుంది. ఏమ్మా
ఆదివారం ఆరాధనలో పద్మాసు దీపంలో యోహాను చచ్చిన వాడు ఉండమని అంటే మీరు నిజంగానే అట్లా ఉన్నట్టున్నారు. ఆత్మలో ఆనందించండి, ప్రభువుని ఆరాధించడంలో ఆనందించండి కదా. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడే ప్రభువులో మన ఆనందం కదా. రాజు విందు సిద్ధం చేశాడు. వినాలి. సిద్ధపరిచింది ఏంది? మొట్టమొదటిది విందు. నేను 7 అడుగుతాను, ఈ 7 చెప్తాను, 3 సార్లు చెప్తాను, మిమ్మల్ని ఒకసారి అడుగుతా. మొట్టమొదటి విందు సిద్ధం చేశాడు ప్రభు. మన కొరకు సిద్ధం చేశాడు దేవుడు. మన కొరకు సిద్ధం చేసిన 7 విషయాల్లో ఒకటి విందు సిద్ధం చేశాడు. ఇక లూకాసు వార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో చూస్తే విందు రాజు సిద్ధం చేశాడు. ఇప్పుడు భోజనం సిద్ధంగా ఉంది, విందు సిద్ధంగా ఉంది. కాబట్టి వెళ్ళి పిలవండి, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, రమ్మని పిలవండి అని అంటే మనమైతే ఏం చేస్తాం? పెళ్లి చూడం. పెళ్లి కొడుకు ఎట్టున్నాడో మనకు అనవసరం, పెళ్లి కూతురు ఎట్టుందో మనకు అనవసరం కదా. పెళ్లికి వెళ్తున్నామా, విందుకి వెళ్తున్నామా? క్రైస్తవ వివాహాలు ఎలాగున్నాయి? మీరు అందరూ బాగా ఏకట్నంతో పెళ్లికి అంటున్నారు, రైట్. పెళ్లికే చూస్తా, పెళ్ళిళ్ళకి వస్తాగా మీరు ఎక్కడ ఉంటారో. నేనైతే విందుకి వెళ్తున్నాను కదా. పిల్లరా గమనించండి, రాజు విందు సిద్ధపరిచి రండయ్యా భోజనం చేద్దరు కానీ అని అన్నాడు. విందు సిద్ధం చేయడం అంటమ్మా, వినాలి. మీకు బాగా అనుభవం ఉండిద్ది, ఎందుకంటే మీరు సుమారుగా నెలలో 3 సార్లు మీరు విందు సిద్ధం చేస్తారు. స్త్రీల కొడుకులో విందు సిద్ధం చేసుకుంటున్నారు. శుక్రవారం మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థనని పెట్టి ప్రత్యేక ప్రార్థనలో విందు సిద్ధం చేస్తున్నారు. సువార్త కొడికలో బయట నుండి వచ్చిన వారి కొరకు విందు సిద్ధం చేస్తున్నారు కదా. విందు సిద్ధం చేయడం అంటే ఆ సిద్ధపరచడంలో కొంచెం తలుపు కూడా ఏంటమ్మా, కళ్ళలో పొగ వెళ్తుంది, అవేసి కడిపెట్టేసేయండి. కుటుంబంలో చేసేవాళ్ళే, ఇంట్లో కూడా కుటుంబం కొరకు చేసేవాళ్ళే. కాబట్టి మీకు అంటే అనుభవమైన వాళ్ళు ఇంకెవరు లేరు. కనుక సిద్ధం చేయడానికి ఎంత కష్టపడాలి, ఎంత ఖర్చు పడాలి, ఎంత శ్రమ పడాలి, ఎంత ప్రయాసపడాలి. ఇప్పుడు సిద్ధపడటం కష్టమా, వచ్చి తినడం కష్టమా? చెప్పండి. ఆ ప్రయాస పెట్టుకున్నాడు, ఆ పని వాళ్ళని పెట్టుకున్నాడు, ఎలాగైతేనేమి ఆయనే అన్నీ సిద్ధం చేసి ఇప్పుడు రెడీగా ఉంది, వచ్చి మీరు కదా వచ్చి తినేయడమే మీ పని అని అంటే వీళ్ళు ఎంత సోమరులో చూడండి అమ్మా. వినాలి. వీళ్ళంత బద్ధకస్తులో చూడండి కదా. చెప్పాలంటే వీళ్ళంత పనికి మాలలో అనవచ్చు. ఈ మాట కొంచెం కష్టమే కానీ ఇది అవన్నీ అబద్ధాలని కదా. మా విశ్వాసి ప్రాణం పోతే కూడా అబద్ధం ఆడొద్దు. వినండి, అబద్ధాలు చాలా ప్రమాదకరం. నేను చాలామంది చెప్తూ ఉంటాను, మనకు యవ్వన పిల్లలు చెప్తూ ఉంటాను, వివాహం మనశ్శాంతి లేదు. ఏమికి అసలు మనశ్శాంతి ఉందో, ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడో అని కదా. ఉన్నదేమో 1% అయితే వీళ్ళ ఆలోచన 99% నమ్మకత్వం లేకపోవడం, అబద్ధాలు. చిన్న అవకాశం ఇచ్చాడు. ఏంటంటే నువ్వు ప్లాన్ చేసి ఒకరు నష్టపరిచి ఒకరు మోసం చేసి చేసే వ్యాపారం కాదు కదా అది. అందుకోసం కాదు కదా అబద్ధం ఆడుతుంది. నువ్వు వస్తువు కొనుక్కొచ్చుకుంటావు, ఎంఆర్పి రేట్ వచ్చేసి 10 రూపాయలు అయితే నీకు అక్కడే ఎంఆర్పి రేటు మీద ఒక 5 రూపాయలు తగ్గించి నాకు ఇస్తారు. ఆ సబ్బు మీద, పేస్ట్ మీద అబద్ధాలు దేవుడు చూస్తాడు మనం ఏది చేసినా. కాదు 100% అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పాపంగానే అబద్ధాలు ఉన్నాయి, పాపమైన అబద్ధాలు ఉన్నాయి. వినండి కదా. పాపం అంటే ఎదుటివారిని అనేవాడు ఏం చేస్తాడు? చూసుకుంటాడా, కొన్న తర్వాత చూసుకుంటాడా? కొనేసి డబ్బులు ఇచ్చేసిన తర్వాత తెచ్చుకొని చూస్తే ఏం లాభం? వీడేం చేశాడట, కొన్నాడంట, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాను అంటున్నాడు. కొని చూసేదేంటి ఎంత అంటే దొరికి అంటే వీళ్ళు అబద్ధాలు. అమ్మ వాళ్ళ అమ్మని పిలిచి అమ్మ ఆకలి అవుతుంది అమ్మ, అమ్మ కాసేపు బాగా వాడు అన్నం తింటారా లేదా? ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎట్లా అన్నం తింటారా లేదా? పెళ్ళైంది కాబట్టి ఆ రోజు అన్నం లేకుండా ఉంటారా? మరి ఏం చెప్పేది ఏంది? పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను. పెళ్లి చేసుకుంటే భార్యను కూడా తీసుకొని రా, విందుకేగా రమ్మంటుంది కదా. యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ విందు, లోపల ఉన్నవారు విందులో, బయట ఉన్నవారు వెలుపున్నవారు చీకట్లో. పాటలు బాగా పాడుతున్నాం.
మరి ఈ పాటలు వినన్నా కొంతమంది ప్రభువుని నమ్ముకుంటే బాగుంది. కాబట్టి మన కొరకు సిద్ధపరిచిన విందు కదా, మనందరికీ తెలిసిన మరొక విందు కూడా ఉంది. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 1-11 వచనాల్లో ఒక విందు ఉంది. ఏమేమి విందు? వాక్యాన్ని చెప్పి నేను ముందుకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. యోహాను సువార్తలోని 2వ అధ్యాయం 1-11 వచనాల్లో ఉంటుంది. కానాను అనే ఊరిలో, గలిలయలోని కానాను అనే గ్రామంలో విందు జరుగుతుంది. వినండి. పెళ్లి జరుగుతుంది. అక్కడ యేసు ప్రభు ఒక మొదటి సూచక్రియ చేసిన స్థలం అది. వినండి. ఆయన సేవకు వచ్చి యేసు ప్రభును మన హృదయాల్లోకి పిలవాలి, మన కుటుంబాల్లోకి పిలవాలి, మన జీవితాల్లోకి పిలవాలి, మనం వెళ్తున్న ప్రతి స్థలంలోకి ఆయన మనం పిలవాలి, ఆహ్వానం ఇవ్వాలి. ఆయన పిలవకుండా వచ్చేవాడు కాదు. అమ్మ విన్నారా? ఆయన పిలవకుండా రాడు. మనం పాట పాడతాం కదా, ఈ మధ్య నాకేందో పాటలు భలే గుర్తొస్తున్నాయి. సమయం లేదు కానీ పాటలు లేదులే. హృదయం అనే తలుపు వద్ద నిలబడి తడతా ఉన్నాడంట. ఆయన తడుతున్నాడు కానీ రాలేడు. ఆయన మాట సృష్టి అంతా ఆయన మాటకు లోబడుతున్నాయి. ఆయన రాగలడు కానీ ఆయన ఏమైనా చేయగలడు కానీ ఆయన చేయడు. కాబట్టి ఏమైనా చేయగలవు, నువ్వే చేయని మాట ఆయన మీద వేయబాకండి. నువ్వు చెయ్యాలి, నీకు అప్పగిచ్చాడు ఆ పని. తలుపు తీసే పని ఎవరిది? చెప్పు పెద్దగా. నల్లగా మలినమై ఉంది. ఎక్కడ తీస్తే ఆయన చూసి మన బతుకు బయటపడిద్దామోనని తీయం కదా. అందుకే చాలామంది మందిరానికి రమ్మంటే రారు, భయం వాళ్ళకి. వస్తే అక్కడికి వెళ్తే ఆయన మన బ్రతుకంతా కడుగుతాడు వాక్యం ద్వారా కదా. కడిగితే మంచిదేగా. ఎప్పుడు కూడా యేసు ప్రభువుని ఆహ్వానిస్తే, యేసు ప్రభువుని నమ్మితే, ప్రార్థనకి వెళితే, మందిరానికి వెళితే నష్టపోయినట్లుగా మీరు ఎక్కడ కూడా చూసుంటారు. రాకపోతే నష్టం. ఎవరు ఏం చేయలేకపోతారు, ఏం చేయగలుగుతారు? ఎవరేం చేస్తారండి? అంతమందికి ఒకసారి భోజనాలు అంటే ఆడ నుంచి వస్తాయి. కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలువబడ్డాడు, వచ్చాడు. ఆయన గమ్మును చూస్తా ఉన్నా. ద్రాక్షరసం అయిపోయిందంటయ్యా అని అంటుంది. ఆయన ఏం చేయాలా? చేసేవాడే. ఆమె తెలుసు చేస్తాడని. ఎందుకంటే ఆమె గర్భంలో పడినప్పుడే దేవదూత మాట్లాడింది ఆయన ఎవరో. కానీ అక్కడ ఎందుకు చేయలేదని అంటే నేను అనుకుంటున్నాను ఇలాగా, ఒకవేళ చేసినట్టుగా ఇప్పటికే ఆమెను దేవత ఇంకా ఏసైని తీసుకెళ్ళి ఎక్కడ పడేసేవాళ్ళు తెలుసా? డస్ట్బిన్ పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పటికే ఆయన అక్కడ కూర్చోబెట్టి ఏమైనా ఇక్కడ కూర్చోబెడుతున్నారు కదా. నేను మరీ మాతను అవమానించట్లా. ఆమె మాతే, ఆమె తల్లి కదా. యేసు ప్రభువుని మోసిన తల్లి, కన్న తల్లి. ఆమె దయాప్రాప్తురాలని బైబిల్ చెప్తుంది కదా. స్త్రీలలో ఆమె గొప్పది అని చెప్పేసి ఎలిజబెత్ చక్కగా ఎలుగెత్తి పాడుతుంది. ఆమె ఔన్నత్యాన్ని, ఆమె గొప్పతనాన్ని ఎదుర్కొని కదా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మనం కూడా చేస్తున్నాం కదా. మనం కూడా వెళ్తున్నాం. వెళ్ళామంటే అర్థమైంది ఆయన అంటే ఎంత వాక్యం విన్నా ప్రయోజనం లేదు కదా. అమ్మ నాతో నీకేమీ పని అన్నాడు. నా సమయం ఇంకా రాల అంటే ఆయన సమయం. ఆయన తాగి వరే ఏంద్ర ఎంత మంచి ద్రాక్షరసం, ఇది ఎక్కడది? ఎంత మంచి దాచిపెట్టుకొని కదా. ఎవరైనా ఏం చేస్తారు? ఫస్ట్ మంచిది పోసి వాళ్ళు బాగా తాగిన తర్వాత కదా, కడుపు నిండిన తర్వాత ఇంకా అప్పుడు కొద్దిగా పలసగా చేసి ఇచ్చిన చెప్తారు. ఇదేంద్రా బాబు మీరు మంచి దాచి పెట్టుకున్నారు, ఇంత బాగుంది అని అంటే ఇది యేసు చేసిన ద్రాక్షరసం. ఇది యేసు ఆజ్ఞాపిస్తే ఆ నీరు ఏమైపోయినాయి? తన స్వరూపాన్ని మార్చుకున్నాయి, తన రంగును మార్చుకున్నాయి, తన రుచిని మార్చుకున్నాయి, తన వాసన మార్చుకున్నాయి, తన స్థితిని మార్చుకున్నాయి, తన పరిస్థితులను మార్చుకొని ఆ నీరు ద్రాక్షరసంగా మారి విందు యజమాని ఆశ్చర్యపోయేటంతగా. నేను చెప్పలేదు కానీ సమయం లేదు కానీ ఊరికే మీకు దాన్ని గుర్తు చేస్తున్నా. లోకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం. రెండో విషయంలోకి వెళ్తున్నానండి. రెండో విషయంలోకి అమ్మ సాయంత్రం వచ్చి ఎంత కష్టపడితే ఆ జీతం ఎత్తున్నారు. ఇతర రకంలా పని చేయకుండా ఎందుకు ఎత్తారు? వానికి ఇచ్చుటకు కదా నా వద్ద ఎవరికి? క్రియలు చొప్పున వానికి సిద్ధపరిచిన జీతం. జీతం ఎవరి కోసం? పనిచేసే వాళ్ళ కోసం, పని బాట లేకుండా తిరిగే వాళ్ళ కోసం కాదు. అర్థమైందా? దేవుని పనిని ఎగ్గొట్టి తిరిగేవాళ్ళు, పట్టించుకోకుండా తిరిగేవాళ్ళు నేను కాదు.
చిన్నోడుగా బాధుంటాడు, ఈ మధ్యలో వాడే, ఇది చదువు అబ్బలా, ఏ పని రావట్లా, వీడిని తీసుకెళ్ళి పాస్టర్ని చేయి అంటే నీ ఇంట్లో పని బాట లేనోడు, చదువు నరకలో ఆసామి ఎలిషా ఆరకలు పొలం దున్నుతా ఉన్నాడు, ఎకరాల పొలం ఉంది. ఆ పని చేసేవాడిని వెళ్ళి తన పని కొరకు పిలిచాడు ఎలిషాని కదా. అర్థమైందా? ఊరికే పిలవలా, ఎప్పటి నుంచో పిలుస్తుంటే నేను పారిపోయి యోనాలాగా పారిపోయి ఈ 2 రాష్ట్రాల్లో తిరిగి కదా, ఈ 2 రాష్ట్రాల్లో తిరిగాను. తెలంగాణలో 10 జిల్లాలు తిరిగాను, ఆంధ్రాలో 7 జిల్లాలు తిరిగాను. జుట్టు పెట్టుకొని లాక్కొచ్చి ప్రభు తన పని కొరకు వాడుకున్నాను. 2 డిగ్రీలు చదువుకున్నాను. చెన్నైలో అది పని చేయటానికి పిలిచాడు ప్రభు. పని చేసేవాడిని పిలిచి పని చేయించుకుంటాడు. పని బాటలేనివాడిని పిలవడు. వాడు వచ్చినాక ఏం చేయడు చెప్పాలి. వాడు వచ్చినాక ఏం చేయడు, పని చేయడు. ఎందుకు? వాడికి అలవాట్లేదు కదా, వాడికి వాడుకు లేదు కాబట్టి వాడు పిలిస్తే ఉపయోగం ఏముంది? ఇంట్లో కరెంట్ పోయిందమ్మా, ఫ్యాన్ పాడైంది, మీరు ఎవరు పిలుస్తారు? జీతం. ఆ జీతం పుచ్చుకోవాలంటే నువ్వేం చేయాలా? పని చేయాలి కదా. మీరు అనుకుంటావచ్చు, అన్న పని బాట లేకుండా తిరిగే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాడు కదన్నా అని అంటే ఏం చేస్తాం? ఆయన ఎలాంటోడు? ఏమ్మా అన్నం పెడుతున్నావు కదా, పరమ తండ్రి ప్రేమను బట్టి వాళ్ళని కూడా, పనికి మాలను కూడా ఏం చేస్తున్నాడు? అన్నం పెడుతున్నాడు. అందుకని మనం పనికి మాలను అవ్వాలా, పని చేసి జీతం తీసుకోవాలా, మనం నిర్ణయించుకుందాం కదా. వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన ఇప్పుడు చెప్పండి, ఒకే పడిపోతుంటే నువ్వు పక్కన చేసావు కాబట్టి నాకేం పని వదిలేశాడా? పేతురు కేకలేస్తే చేజాచి లేపాడు. మన దేవుడు మనల్ని అర్ధాంతరంగా అగాధంలోను ఎడారులోను కదా విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమల్లో వదిలిపెట్టే దేవుడు కాదు, అనారోగ్యంలో వదిలిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు ఇప్పుడు ఆయనతో కూడా కొనిపోబడతారు. ఆయన నమ్మిన వారు, ఆయన సంఘం ఆయనతో కొనిపోబడతారు. ఆలోచన చేశాను. నీవుంటున్నావా? పట్టణంలో వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? ఎక్కడున్నావు? ఎడారిలో ఉన్నావా? ఎక్కడున్నావు? లోయలో ఉన్నావా? ఎక్కడున్నావు? శ్రమల్లో ఉన్నావా? ఏ స్థితిలో నీవు దేవుని కంటే నిన్ను నువ్వు గొప్ప చేసుకొని దేవుడు ఇస్తాడని కంటే నువ్వు సంపాదించగలనని దేవునికి పక్కన పెట్టి నిన్ను నువ్వే హెచ్చించుకుంటూ నేనే అని ప్రయత్నం చేస్తున్నావేమో, ప్రయాసపడుతున్నావేమో. నువ్వెంత ప్రయాసపడినా చివరికి ఏమవుతుంది చెప్పండి? నువ్వెంత ప్రయాసపడినా కానీ ఏ ప్రయోజనం లేదు. చిల్లు సంచులు చేసి ప్రయాసం మీద నేను నమ్మకం పెట్టుకుంటున్నావు. నువ్వు దేవుని స్థానాన్ని 2వ స్థానంగా చేసి నువ్వు ఎవరిని నమ్ముతున్నావో, నువ్వు ఏ పని నమ్ముతున్నావో నువ్వు నిన్ను మొదటి స్థానాన్ని తెచ్చుకుంటున్నావు. దేవుని పక్కన పెట్టి దేవునికి 2వ స్థానాన్ని ఇచ్చి ఏదైతే మొదటి స్థానం తీసుకొస్తావో ఆ స్థానం ఎప్పుడు కూడా అది ఏదైనా, అది పని అయినా డబ్బు అయినా కదా, నువ్వైనా నీవు నమ్మిన వారైనా వాడు బంధువులైనా స్నేహితులు ఏదైనా సరే దేవుడు స్థానం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఆయనే, అంతే. ఆయన కాకుండా వేరేది తేడానికి వీలు లేదు. మహారాజు పట్టణం ఇలా లేవులే. మహారాజు మన కొరకు ఏం చేశాడు? సిద్ధపరిచిన పట్టణం కదా. ఆదికాండంలో 11వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 19వ వచనం వరకు కొన్ని సంగతులు ఉన్నాయి. ఆదికాండం 11వ అధ్యాయంలో వీళ్ళెళ్ళి మనం ఇటుకలు వచ్చేసి బాగుగా కాల్చడం రండిని ఒకరితో ఒకడు చెప్పుకొంచు. అమ్మా ఏనండి, చాలు. అదేమో మహారాజు కట్టిన పట్టణం, పరలోక పట్టణం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం ఒక పట్టణం కట్టుకొని
చెదిరిపోకుండా ఇక్కడే ఉండి పేరు తెచ్చుకుందాం అని మాట్లాడుకుంటున్నారు. బాబేలు గోపురం కట్టే దేవుడే దిగొచ్చి చూసి వాళ్ళ చేసే ఆ ప్రయత్నాన్ని భాషలో తారుమారు చేసి కదా ఆ పట్టణం సరైంది కాదు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నువ్వు పట్టణం కట్టినా, ఇల్లు కట్టినా, ఏం కట్టినా, ఏం చేసినా ప్రయోజనం లేదు. భాషలు తారుమారు చేశారు. వాళ్ళు కట్టాలనుకున్న పట్టణం కట్టగలిగారా? వాళ్ళు ఏమో అక్కడ వాళ్ళు మనం కూడా మన తాతలే వాళ్ళందరూ. అందుకే మనలో కూడా లక్షణాలు కనపడతాయి. ప్రభు పని జరుగుతుంటే మంచి వంట వండుకోవాలి. ఈరోజు బంధువులు వచ్చారు, ఈరోజు పెళ్ళికి వెళ్ళాలి, ఈరోజు వాళ్ళని చూడాలి, ఈరోజు వీళ్ళని చూడాలి. ఇవన్నీ వంకలు. ఈ బాబేలు గోపురం లాంటి పట్టణం నువ్వు ఏది కట్టినా అది వర్ధిల్లదు. దేవుని పనిని పక్కన పెట్టి ఆ పనిలో ఇంకో పని ఏ పని తెచ్చి పెడతావు ఆ పని వర్ధిల్లదని బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు. దేవునికి వ్యతిరేకంగా కట్టాలనుకున్నారు. బాబేలు గోపురం పట్టణం కట్టి పేరు సంపాదించుకున్నారు అనుకున్నారు, కానీ చెదిరిపోయింది. ఆయన సంఘంలో ఉండాలి, ఆయన ఆరాధనలో ఉండాలి, ఆయన స్తుతించే వ్యక్తి, ఆయన గణపరిచే వ్యక్తి, ఆయన కూడికల్లో ఉండే వ్యక్తి, ఆయన పని చేయాలి. అప్పుడే జీతం, అప్పుడే విందు, అప్పుడే పట్టణం కదా. ఇక 4వ విషయానికి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. అమ్మ, ఈ పట్టణాన్ని గురించి చాలా రాశాను కానీ సమయం లేదు కాబట్టి నేను వెళ్తున్నాను. కీర్తనలో 46:4 యోనాలో నినివే పట్టణం అని పట్టణాలు చాలా పట్టణాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నా పట్టణాలన్నింటిని వదిలేసి మీకు బాబేలు పట్టణానికి ఏం సిద్ధపడుతున్నాడట? యోహాను 14:3, కీర్తనలు 127:1. పట్టణం ఉంది, పట్టణంలో ఏముండాలి? ఇప్పుడు స్థలం ఉండాలి. స్థలంలో ఏముండాలా? స్థలంలో ఏముంటాయి సహజంగా? రండి, కీర్తనలు 127:1. కీర్తనలు 127:1. ఎందుకో కొట్టుకులాడుతున్నారు మరి ఇంతకాలం? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఆయన కట్టించక నివాసం అంటే ఎక్కడ ఉంటారు? ఇంట్లోనే కదా మన నివాసం ఉండేది. మీ కొరకు అనేకమైన నివాసాలు సిద్ధపరిచి ఉన్నాయి. నివాసం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఇల్లు సిద్ధపరచడానికి వెళ్తున్నాను కదా. పరలోకం పట్టణం కట్టి పట్టణంలో ఒక ఇల్లు మీ కొరకు ఉంది కదా. ఇక్కడ ప్రభుత్వం మనకిచ్చినా ఇగిపోయినా, ఇక్కడ మంచి ఇల్లు ఉండాలి లేకపోయినా కదా, అసలు ఇల్లు ఉండాలి లేకపోయినా నీకు అక్కడ మాత్రం ఉందా లేదా ముఖ్యం. ఇక్కడ ఇళ్ళన్నీ ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ అసలైన ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు లేకపోతే కదా ఎక్కడ ఉంటాం? ఆఖరిలో చెప్తాను, అక్కడ ఇల్లు కావాలి. అమ్మ, ఆ ఇల్లు కోసం పోరాటం చేయండి, ఆ ఇల్లు కోసం ప్రయత్నం చేయండి. ఆ ఇంట్లో ఒక ఇల్లు సంపాదించామనుకో, ఆ పట్టణంకి వెళ్ళామనుకో, అక్కడ విందు ఉంటుంది, అక్కడ జీతం ఉంటుంది కదా. 5వ విషయం వచ్చినట్లయితే ఇవి చాలా ఉన్నాయి. ఇవి కూడా దీని నుంచి చాలా రాయటం. సామెతలు 14:1 కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకునేది 3 రాళ్ళు. మీరు ఎలా ఉన్నారో మీరు పరీక్ష చేసుకోండి. జ్ఞానం కలిగి మనం కుటుంబాన్ని కట్టుకోవాలి, జ్ఞానం కలిగి మన జీవితాన్ని కట్టుకోవాలి, జ్ఞానం కలిగి దేవుని పని చేసి బాధ్యత నీదే. బిడ్డలు నీ ఒళ్ళో వాళ్ళు ఉంటారు, నువ్వే వాళ్ళకి మొదట పాలిచ్చి పెంచుతావు, నువ్వే వాళ్ళతో మొదట మాట్లాడతావు. వాళ్ళు ఎక్కువ సమయం నీ ఒళ్ళో నుంచి, నీ శరీరంలో నుంచి వస్తారు అవయవాలుగా, నీ రక్త మాంసాలు పంచుకొని వస్తారు. నీ ఒళ్ళో నీ పాలు తాగుతారు, నీ ఒళ్ళో పడుకుంటారు, నీ భుజాల మీద నిద్రపోతారు. మొదటి మాట తల్లి మాటే వాళ్ళు వింటారు. కాబట్టి వాళ్ళ బాగోవటానికి చెడిపోవటానికి కారణం మొదటి స్థానం తండ్రికి లేదని నేను అంటలేదు, కానీ మొదటి స్థానం తల్లికే అప్పగిచ్చాడు దేవుడు. కాబట్టి బిడ్డలు మాట వింటలేదంటే తల్లి ఏం చేయాలా? సరే చెప్పావు, వినలేదు, లేకపోతే చెప్పలేదు, కానీ వాళ్ళు పాడవుతున్నారని భయం కలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ గదిలోకి వెళ్ళి నీ పిల్లల కోసం నువ్వు ఏడవాలా. నీ పిల్లల కోసం నువ్వు ఎంత ఏడ్చావు? నువ్వు ఏడవు, వాళ్ళు మాట వినరు, వాళ్ళ జీవితాలు పాడైతే మాత్రం దేవుడు ఇంత పని చేస్తున్నానే, ఇంత పరిచర్య చేస్తున్నానే, ఇంత ఖర్చు పెడుతున్నా, ఎవరిదేమన్నాడు నిన్ను? నీ పిల్లల కోసం నువ్వు రోధించు స్త్రీగాను ఉండు, రోధించే తల్లిలో నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యవు కదా. ఆయన కవిలలో నీ బిడ్డల కోసం ఏడ్చిన కన్నీళ్ళు
ఎన్ని ఉంటాయో ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మీరు పరీక్ష చేసుకోండి. దాని కారకురాలు నీవే, జాగ్రత్త. కనుక ఇల్లు కట్టుకునే బాధ్యత దేవుడు సహోదరి నీకు ఇచ్చాడు కదా. 4 అయిపోయింది. 5వది మత్తయి సువార్త 25:34. 25:34 త్వరగా. సిద్ధపరిచిన ఏంటంటే అది రాజ్యము. సిద్ధపరిచిన రాజ్యాన్ని ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలా? ఆయన మీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలా? మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచాలా లేదా? ఎట్లా పడితే అట్లా చేర్చుకుంటారా? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల వారు సిద్ధపరచుకున్నారు, తమ డ్యూటీని సిద్ధపరచుకున్నారు, నూనె సిద్ధపరచుకున్నారు, శుభ్రం చేసుకున్నారు. ఎలక్ట్గా ఉన్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్నాడు. వెంటనే లేచి గబగబా అయిపోయిన నూనె పోసుకొని వెలిగించుకొని వెంటబడి వెళ్ళారా లేదా? తర్వాత వాళ్ళేమో మాకు నూనె అయిపోయింది, మాకు ఇవ్వండి కొంచెం అని అక్కడ అడిగారు, ఇక్కడ ఏం దొరకలేదు. వెళ్తే మీరెవరో నాకు చెప్పండి, మీరెవరో నాకు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం నువ్వు సిద్ధపరచుకోవాలన్నాడు. మత్తయి సువార్త 6:33 కూడా ఈ మాట చూస్తాం. మత్తయి సువార్త 6:33 మరొకరు కలసి పత్రిక ఏం వెతకాలా? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలి. మొదట వెతకాల్సిందేది ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనం ఏం వెతుకుతాం? నిద్ర లేకుండా టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, తర్వాత మంచం, లేకపోతే సెల్ ఫోన్. ఆయన రాజ్యాన్ని వెతకండి కదా. ఏం వెతుకుతున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు? కళ్ళు తెరవడంతో ఎట్టెట్టెట్టట ఫోను ఏడుంది, స్టేటస్లు కదా. బైబిల్ చదవం, ప్రార్థన చేయం. నువ్వు బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఫోన్ చూడబాక. నువ్వు బైబిల్ చదివినప్పుడే ప్రార్థన చేసిన తర్వాతే ఫోన్ చూడు. ఫోన్లో బైబిల్ ఉందన్నా అని తెలివిగా మాట్లాడొద్దు. ఫోన్లో పాపం ఉంది, ఉందా లేదా? ఫోన్లో పాపం ఉంది, కానీ బైబిల్లో ఏం లేదు, పాపం లేదు, పరిశుద్ధతే ఉంది. ఇప్పుడు బైబిల్ వేస్టా? ఫోన్లో ఉన్న బైబిల్ చదువుతావా? ఫోన్లో ఉన్న బైబిల్ చదవా వద్దని నేను అంటలా. ఎక్కడన్నా జర్నీల్లో అవసరాలకు వాడుకోవడానికి మాత్రమే అదంతే. ఫోన్ మంచికి ఉపయోగపడుద్ది, చెడ్డ కూడా ఉపయోగపడుద్ది, కానీ చెడుకే ఎక్కువ ఉపయోగపడుతుంది. అవునా కాదా? మంచి కంటే చెడుగా ఎక్కువ వాడుతున్నారు. కనుక మన కొరకేం సిద్ధపరిచాడు? రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికి దాన్ని స్వతంత్రించుకో. దాని గురించి అదే మత్తయి సువార్త 7:21 నోట్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను. హెబ్రీ పత్రికలో 11:6 కొలసీ పత్రిక 3:23-24 వచ్చినాల్లో ఇది దేవుని రాజ్యాన్ని గురించి ఉంది కదా. మళ్ళా చెప్తున్నాను, మత్తయి సువార్త 6:33 నా చదివావు, 7:21 చదవండి. హెబ్రీ పత్రిక 11:6 కొలసీ పత్రిక 23:23-24 వచ్చినాల్లో ఆయన రాజ్యాన్ని గురించిన సంగతులు ఉన్నాయి. ఇక 6వది ముగింపులోకి వస్తున్న 6వది మనం చూసినట్లయితే 6వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఏమండి ఎంతమందికి వస్తాయి బహుమానాలు? బహుమానం ఒక్కళ్ళకే అంటే మందిరానికి వస్తే ఒక్కడికే కాదమ్మా. వినండి. బహుమానం గురించి ఎందుకు చెప్తున్నాడంటే పరిగెత్తాలి అనేది కాన్సెప్ట్. పరిగెత్తే వాళ్ళకే బహుమానం. పరిగెత్తాలంటే నియమం ప్రకారం పరిగెత్తాలి. ప్రభువుని నమ్మిన వాళ్ళకే పరలోకం, ప్రభువుని అంగీకరించిన వాళ్ళకే పరలోకం, పనిచేసిన వాడికే జీతం, పిల్లబడ్డవాడికే విందు, సిద్ధపరిచిన వాడికే రాజ్యం, ప్రభు నమ్మిన వారికే ఇల్లు. ఇవన్నీ కూడా ఇచ్చే ముందు దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమం ప్రకారం పరిగెత్తితే మనకి ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పరిగెత్తితే ఏమొస్తుంది చెప్పండి? బహుమానం. దాచబడిన బహుమానాలు ఉన్నాయి.
ఇక్కడ ఏం పని బాట లేకుండా ఊరికే వచ్చి కూర్చొని తినేళ్తే వాళ్ళు ఏం చేయాలి? అక్కడ సిగ్గుతో తలకాయ ఉంచుకోవాలి. ఇక్కడ నువ్వు కష్టపడి పని చేస్తే అక్కడ నువ్వు బహుమానం ఉంటుంది. నీ కొరకు దాచబడిన జీవ కిరీటాలు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి. సిగ్గుపరచబడి దానికోసం మన ఆరాటం. కాబట్టి నీ కొరకు సిద్ధపరిచిన బహుమానం. చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 25:41 మత్తయి సువార్త 25:41. ఎవరంట ఇల్లు? శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వినండి. అగ్నిగుండం ఎవరి కోసం సిద్ధం చేశాడంట? ఇప్పుడే విన్నారు కదమ్మా. నరకాన్ని దేవుడు సిద్ధం చేసింది నీ కోసం నా కోసం కాదు, మానవుడి కోసం అసలు కానే కాదు కదా. దూరంగా వెళ్ళి అపవాది దగ్గర అయ్యాడు కాబట్టి ఇప్పుడు వాడు దేని మీద నిమగ్నం అయ్యాడు? అపవాదికి చేరువయ్యాడు కనుక వాడికి సిద్ధపరిచిన కాబట్టి వాడు వెళ్తా ఊరినే వెళ్తాడా? అమ్మ వినాలి. వాడు వెళ్తా ఊరికి వెళ్తాడా? వాడికి సంబంధించిన వాడు దూతలు అంటే వాడిని నమ్మే వాళ్ళందరూ దూతలే, వాడు పనులు చేసేవాళ్ళందరూ వాడు దూతలే, వాడిలాగా ప్రవర్తించే వాళ్ళలాగా మాట్లాడేవాడు వాడు దేవునికి దూరంగా ఉన్న వాళ్ళందరూ అపవాది. రెండు. నువ్వు దేవుని బిడ్డవా? అపవాది బిడ్డవు. దేవుని బిడ్డకు పరలోకం, అపవాది బిడ్డకు నరకం. ఏది కావాలో కోరుకో. నీ ముందు ఉంచబడిన ఆ బహుమానాలను పొందుకోవాలనుకుంటున్నావా కదా? ఇవన్నీ దేవుడిచ్చి ఒక్కటే చెప్తున్నాడు. నువ్వు నమ్మకంగా ఉండు, దేవుని విశ్వాసం కలిగి ఉండు, దేవుని మీద సంపూర్ణంగా. ఇల్లు వేరు, రాజ్యం వేరు. రాజ్యంలో అంటే చిరాల మంది అంటే కుదరదు. చిరాల ఏడంటున్నావు? చాందిపేటలో పలానా ఇంట్లో ఉంటున్నాను, చేంతిపేటలో పలానా ఇంట్లో ఉంటున్నాను, వరంపేటలో పలానా ఇంట్లో ఉంటున్నాను. కాబట్టి 4వది ఇల్లు, 5వది రాజ్యం, 6వది బహుమానం, 7వది అపవాది కొరకు సిద్ధపరిచిన నరకం, దేవుని బిడ్డ కొరకు సిద్ధపరిచిన పరలోకం. ఈ 7 పరలోకం